Hello, my dear students. Good evening. So, welcome to Vedantu Telugu. This is your Jayashree ma'am, your master teacher for chemistry. So, ee roju we are gonna do intermediate first year lo important 4-mark questions. Okay na? So, మనం already last class లో 8 marks complete చేసేసాం కాబట్టి ఈ రోజు మనం 4 marks చూస్తున్నాం. అయితే నేను previous IPE session లో I was going through the comments అన్నమాట. I've seen many students were asking me about బేబీ బుల్లెట్ చేస్తే సరిపోతుందా, లేకపోతే స్టార్ క్యూ మెటీరియల్ సెర్చ్ చేస్తే సరిపోతుందా, దీస్ ఆర్ ద క్వశ్చన్స్. సో ఐ వుడ్ టెల్ యూ సంథింగ్, మీరు ఏ మెటీరియల్ ఫాలో అయినా ప్రాబ్లం లేదమ్మా. ఆన్సర్స్ అలాగే నేను ఇప్పుడు ఏమైతే ఆన్సర్ ఇస్తున్నాను అలాగే రాయాలి అని దెర్ ఇస్ నో కంపల్షన్ మ్యాండేట్ ఏం కాదు. సో ద థింగ్ ఇస్ ప్రెజెంటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ మీరు రాస్తారు, ఓకే, వెల్ అండ్ గుడ్, అది మీరు ఏ మెటీరియల్ నుంచి రాసినా ప్రాబ్లం లేదు. కాకపోతే మేక్ ష్యూర్ దట్ యూర్ ప్రెజెంటింగ్ ఇట్ వెల్. దానికి రిలేటెడ్గా ఏమైనా డయాగ్రామ్స్ మీ మెటీరియల్స్లో చూసుకోండి. ప్రాపర్ డయాగ్రామ్స్ కానీ, కెమిస్ట్రీకి వచ్చేసరికి టాబ్యులర్ ఫార్మ్స్ కానీ, గ్రాఫ్స్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే వండర్ఫుల్. ఓకే, సో అది ఉంటే రాయండి, ప్రాబ్లం ఏం లేదు. యూ క్యాన్ ఫాలో దట్ మెటీరియల్ అండ్ ఆన్సర్ ఎలా ఉందో అలా రాయొచ్చు, తప్పేం లేదు. కాకపోతే చూసుకోండి ప్రెజెంటేషన్, దానికి రిలేటెడ్గా ఏమైనా పిక్చర్స్ కానీ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే మీ మెటీరియల్లో ఇవ్వకపోతే యాడ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, దాట్ ఈస్ ద పాయింట్. హలో. సెకండ్ ఇయర్ 8 మార్క్ పీడిఎఫ్ ఇంకా రాలేదు మేడం, వర్షిని యూజర్ ఐడి. ఓకే, ఐల్ జస్ట్ చెక్ ఇట్ మై డియర్. ఆల్రెడీ ఐ థింక్ వేదాంతులో పోస్ట్ చేయలేనట్టున్నారు టెలిగ్రామ్ ఛానల్లో. ఐల్ జస్ట్ చెక్ ఇట్. ఈరోజు ఈఓడి కల్లా ఐల్ మేక్ షూర్ దట్ ఇట్ విల్ బి పోస్టెడ్ ఇన్ ద ఛానల్. ఓకేనా? మొహమ్మద్ హబీబ్, ఐ ఆల్రెడీ ఆన్సర్డ్ ద క్వశ్చన్ మై డియర్. ఈరోజు ఈఓడి కల్లా సెకండ్ ఇయర్ పీడిఎఫ్ పోస్ట్ చేసేలా నేను చూస్తాను. ఓకేనా? Hello. Hi ma'am. Hello. Okay. So let us start off the session. So enti ante inkokati nenu when I was telling the strategy video, yes, polymers chapter nunchi 2 marks question ostadamma. Adi nenu akkada mention cheyaledu. మేడం గన్ షాట్ క్వశ్చన్స్ చెప్పండి మేడం, బోర్డ్ ఎగ్జామ్ లో అలా దిగిపోవాలంటే క్వశ్చన్ డెఫినెట్లీ దిగిపోతే నాన్న ఇవే క్వశ్చన్లు చదువుకోవాలి. ఓకేనా? ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలా మేడం, చాలా నాన్న, మోర్ దాన్ ఎనఫ్. ఓకేనా? ఓకే. సో ఆర్గానిక్ 4 మార్క్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్ ఏం రావమ్మా. 2 మార్క్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్ చాలు అంతే. ఓకేనా? 2 మార్క్స్ వి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. రేపు సెకండ్ ఇయర్కి 4 మార్క్స్ చూస్తాం. నెక్స్ట్ 2 మార్క్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ చూస్తాం. ఓకేనా? సరిపోతుంది నాన్న. శ్రీనివాసరావు యూజర్ ఐడి. సో ఈ రోజు నేనేమనుకుంటున్నా అంటే ఐ విల్ నాట్ గో ఇంటూ మచ్ డీపర్ డిస్కషన్ ఆఫ్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్, బికాస్ మీకు ఆల్రెడీ మెటీరియల్స్ ఉన్నాయి, మీరు ఆల్రెడీ చదివేస్తున్నారు. కాబట్టి నేను మళ్ళీ అంటే వేటికైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్ రిక్వైర్డ్ వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలినవి నేను మీకు పీడిఎఫ్లో ఉంటుంది కాబట్టి ఐ విల్ బి టెలింగ్ యూ దట్. ఓకేనా? సో ఆల్ రైట్, let me start the session. So today is the last day. మీరు ఎవరైతే వేదాంతు కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆఫ్లైన్ కోర్సు వాళ్ళకి 20,000 రూపీస్ ఆఫ్ అనేది ఉంటుంది. 31st Jan is the end date అన్నమాట. So with this you'll be getting class 10 CBSE crash course, revision study material ఉంటుంది, and you'll be admitted into the top batch. అలాగే ఇన్స్టెంట్ వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా 80% స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో బ్యాక్ టు ద చాప్టర్. అయితే ఇక్కడ మీకు 4 మార్క్స్ వచ్చేవి చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి అంటే, కెమికల్ బాండింగ్ నుంచి 4 మార్క్స్ వస్తాయమ్మా. తర్వాత కెమికల్ బాండింగ్ ఇస్ దేర్, ఈక్విలిబ్రియం చాప్టర్ ఉంది, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఉంది, అలాగే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉంది, అలాగే పీ బ్లాక్ నుంచి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే 2 మార్క్ క్వశ్చన్స్ అడగచ్చు, లేకపోతే ఒక 4 మార్క్ క్వశ్చన్ అన్నది పాసిబిలిటీ ఉంది పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి. ఓకేనా? ఇంకా థర్మోడైనమిక్స్ నుంచి అడగచ్చు, అండ్ ఇంకొకటి స్టాయికియోమెట్రీ నుంచి కూడా ఒక 4 మార్క్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? 2 మార్క్స్ తర్వాత ఇంకా మనకి ట్యాగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయమ్మా. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా డిస్కస్ చేసుకుంటాం, అవన్నీ చేస్తాం. ప్రయాగ కౌశిక్ యూజర్ ఐడి. ఓకేనా? పీపీటీ అవినాష్ యూజర్ ఐడి. మెనీ ఆర్ హ్యావింగ్ దిస్ థింగ్ దట్ ఏముంది డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ మీరు వేసేస్తున్నారు బోర్డ్ మీద. ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి మీకు ప్రతిదీ లైన్ బై లైన్ రాసుకుంటూ వెళ్తే మనం ఒక్క సెషన్ అన్నది అసలు కంప్లీటే చేయలేం.
సింగిల్ చాప్టర్ కే 2 hours 3 hours చెప్పాలి. లైన్ బై లైన్ రాసుకుని వెళ్ళడం ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకేనా? ఇక్కడ మనం యూట్యూబ్ సెషన్ తీసుకున్నప్పుడు లైన్ బై లైన్ రాయడం ఇస్ నాట్ పాసిబుల్. ఇన్స్టెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ సెకండ్ ఏంటి అంటే పీడిఎఫ్ ఎలాగో ఇస్తాం కాబట్టి ఆన్సర్ ఎలా ప్రెజెంట్ చేయాలో మీకు ఐడియా ఉంటుంది. ఓకేనా? సో ఎక్స్ప్లెయిన్ చేయడం విల్ బి దేర్. బట్ క్వశ్చన్ ఆన్సర్ ప్రతిదీ బోర్డు మీద రాయడం అన్నది చాలా టైం పడుతుంది కాబట్టి అందుకే పీపీటీ కానీ పీడిఎఫ్ కానీ యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే, let us start off. So the first chapter, chemical bonding. So chemical bonding నుంచి ఏమేం క్వశ్చన్స్ రావచ్చు నేను మీకు ఫస్ట్ క్వశ్చన్స్ చెప్తాను, తర్వాత I'll be showing you the material. సో ఫస్ట్ కెమికల్ బాండింగ్ నుంచి అమ్మ హైబ్రిడైజేషన్ మీద అడగచ్చు. సో బేసికలీ హైబ్రిడైజేషన్ మీద నుంచి ఎలా అడగచ్చు అంటే ఒక మాలిక్యూల్ ఇచ్చి CH4 మాలిక్యూల్ ఉంది, దీని హైబ్రిడైజేషన్ ఏంటి, జామెట్రీ ఏంటి, షేప్ ఏంటి, ఇలా. సో దెర్ ఆర్ ఛాన్సెస్. సో హైబ్రిడైజేషన్ నుంచి మీరు ఒక డెఫినేషన్ రాయాలి, మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటల్స్ అని రాయాలి, తర్వాత CH4 గురించి అడిగారు అనుకోండి, CH4 గురించి మీరు హైబ్రిడైజేషన్ ఎలా వచ్చిందో మెన్షన్ చేయాలి. ఓకేనా? మ్యామ్ ఐమ్ రియల్లీ స్ట్రెస్డ్ అవుట్ మ్యామ్, సిరి యూజర్ ఐడి. స్ట్రెస్ అక్కర్లేదమ్మా. IPE మార్క్స్ అన్నవి యూ కెన్ స్కోర్ వెరీ ఈజీలీ. అంత కష్టమైన పని అయితే కాదు, ఈజీగా స్కోర్ చేయగలరు. ప్రాపర్ మినిమం టాక్టిక్స్ యూజ్ చేయండి. అండ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద పేపర్. సైడ్ హెడ్డింగ్స్ మంచిగా అండర్లైన్ చేయడం, ఫార్ములాస్ ని బాక్సెస్ లో గీయడం, ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో అవి అండర్లైన్ చేయడం, ఇలాంటివి గ్రాఫ్స్ ఏమైనా గీయడం, ఫిగర్స్ డయాగ్రామ్స్ ఏమైనా ఉంటే అవన్నీ అటాచ్ చేయడం, దాట్ విల్ బి ఇంక్రీజింగ్ ద పేపర్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అన్నమాట. సో అలాంటివి రాస్తే డెఫినెట్లీ మీరు ఈజీగా స్కోర్ చేయగలరు. ఇంపార్టెంట్ నేర్చుకుంటున్నాం కాబట్టి పెద్దగా టైం కూడా పట్టదమ్మా. సో బేసికలీ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చదువుతూ ఉండండి, ఇట్ విల్ గెట్ హ్యాబిచ్యుయేటెడ్. మీరు మెయిన్స్ ఎబ్సెట్ వల్ల ఆబ్జెక్టివ్ అలవాటు అయిపోయి ఉన్నారు కాబట్టి మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. బట్ ఇట్ ఇస్ ఫైన్, యూ హ్యావ్ టు రైట్ యువర్ IPE ఆల్సో కాబట్టి ట్రై టు స్టడీ. ఓకే, ప్రెజెంటేషన్ మాత్రం చూసుకోండి. ఓకే, ఆల్ రైట్. సో హైబ్రిడైజేషన్ థియరీ, తర్వాత వెస్పర్ థియరీ, valence shell electron pair repulsion theory, postulates అడగచ్చు. ఓకే, నెక్స్ట్ మ్యామ్ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంపార్టెంట్ ఏనా మేడం? వందన, ఎస్ డియర్ ఇట్. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ, జనరల్ గా O2 N2 కి అడుగుతారు. అండ్ ఫజన్స్ రూల్స్ అంటే అయానిక్ కాంపౌండ్ ఫార్మేషన్ గురించి మనం ఫజన్స్ రూల్స్ చెప్తాము. అలాగే డైపోల్ మొమెంట్ చూసుకోండి, డైపోల్ మొమెంట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఓకేనా? సో నేను మీకు ఇక్కడ ఫస్ట్ చూడండి ఫజన్స్ రూల్స్ చెప్తున్నాను. సో ఫజన్స్ రూల్స్ అంటే ఏంటి? విల్ బి టాకింగ్ అబౌట్ ద అయానిక్ కాంపౌండ్. మ్యామ్ కెమిస్ట్రీ చాలా స్ట్రెస్ అవుతుంది మేడం హుస్సేన్. కెమిస్ట్రీ ఎందుకు స్ట్రెస్ అవుతుంది? కెమిస్ట్రీ ఇస్ అ వెరీ ఈజీ సబ్జెక్ట్. స్ట్రాటజీతో చదవాలే కానీ కెమిస్ట్రీ చాలా ఈజీగా అనిపిస్తుంది. యూ కెన్ ప్లే విత్ ద రియాక్షన్స్. మీకు ఒకటి చెప్తాను చూడండి, కెమిస్ట్రీలో ఎప్పుడైనా సరే రియాక్షన్స్ అనేవి చాలా ఈజీ అయిపోతాయి. మీరు ఒక జనరల్ రియాక్షన్ రాశారు అనుకుందాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక జనరల్ రియాక్షన్ రాశారు, RX ప్లస్ ఒక రియేజెంట్ ఇస్ గివింగ్ యూ ROH అని రాశారు అనుకోండి, ఇది జనరల్ రియాక్షన్. ఈ R ప్లేస్ లో CH3 అని పెట్టి ఒక రియాక్షన్ రాయొచ్చు, మళ్ళీ C2H5 అని పెట్టి ఒక రియాక్షన్ రాయొచ్చు. యూ కెన్ ప్లే విత్ ద రియాక్షన్స్. ఒక్క జనరల్ రియాక్షన్ పట్టుకొని యూ కెన్ రైట్ సెవెరల్ ఎగ్జాంపుల్స్. అంత ఈజీగా ఉంటుంది. అంతేగాని ఎగ్జామ్ కి ఇదే రియాక్షన్ రాయాలి అని ఏం కంపల్సరీ ఏం ఉండదు. యూ కెన్ రైట్ హౌఎవర్ యూ వాంట్. సో కెమిస్ట్రీలో యూ కెన్ ప్లే విత్ ద రియాక్షన్స్, అందుకే ఈజీ అవుతుంది. ఇదే రాయాలి రిస్ట్రిక్టెడ్ గా ఒకటే రియాక్షన్ ఉందనుకో ఎగ్జామ్ కి వచ్చేసరికి గుర్తుండకపోవచ్చు. కానీ మనకు వచ్చేసరికి కెమిస్ట్రీకి అలా ఉండదు. యూ కెన్ రైట్ ఎనీథింగ్. R ప్లేస్ లో ఇష్టం వచ్చిన గ్రూప్స్ మార్చు. X అని రాసాను, అక్కడ హాలోజన్, ఫ్లోరిన్ తో ఒకసారి రాయి, క్లోరిన్ తో ఒకసారి రాయి, బ్రోమిన్ తో ఒకసారి రాయి. ఇట్ ఇస్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్. సో ఫజన్స్ రూల్స్ అంటే అయానిక్ కాంపౌండ్ అమ్మ. ఇందులో మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు చెక్ మనకి క్యాటయాన్ సైజ్ అన్నది. సో అయానిక్ నేచర్ ఆఫ్ ది బాండ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ క్యాటయాన్. సో క్యాటయాన్ సైజ్ పెరిగే కొద్దీ మనకి అయానిక్ క్యారెక్టర్ అనేది పెరుగుతుంది. అలాగే ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ది క్యాటయాన్, డిక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ది ఆనియాన్ వల్ల మనకి అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. చార్జ్ లెస్ ఉంటే అగైన్ అయానిక్ బాండ్ ఫార్మేషన్. ఇదే రివర్స్ మనం కోవలెంట్ క్యారెక్టర్ కి చెప్తాం. ఓకే,
నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉందనుకోండి, అవి అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. స్యూడో ఇనర్ట్ గ్యాస్ ఉందనుకోండి, అది కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ అన్నమాట. సో Na+ ఇవన్నీ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ చూసుకోండి. లార్జ్ క్యాటయాన్, స్మాల్ anion, హైయర్ అయానిక్ బాండ్. స్మాల్ క్యాటయాన్, లార్జ్ సైజ్, కోవలెంట్ బాండ్. లార్జ్ క్యాటయాన్ లో చార్జ్ ఉంటే స్ట్రాంగ్ అయానిక్ బాండ్. స్మాలర్ అయాన్ హై చార్జ్, లార్జర్ అయాన్ విత్ హైయర్ చార్జ్, కోవలెంట్ బాండ్. ఇది బేసిక్ థింగ్స్. ఎప్పుడైనా సరే క్యాటయాన్ సైజ్ ఎక్కువ ఉండి ఆనయాన్ సైజ్ తక్కువ ఉంటే అది అయోనిక్ బాండ్ ఫామ్ చేస్తుంది. అండ్ ఇది విత్ రెస్పెక్ట్ టు సైజ్, విత్ రెస్పెక్ట్ టు చార్జ్ మాట్లాడితే చార్జ్ తక్కువ ఉండాలి. సో ఏమవుతుంది ఇక్కడ చూడండి, లార్జర్ క్యాటయాన్ విత్ లో చార్జ్, ఇక్కడ స్మాలర్ క్యాటయాన్ విత్ లో చార్జ్, అయోనిక్ బాండ్. దెన్ రివర్స్ రాశారు అనుకోండి, స్మాల్ సైజ్ ఆఫ్ క్యాటయాన్, లార్జర్ సైజ్ ఆఫ్ ఆనియాన్ రాస్తే కోవలెంట్ బాండ్. చార్జెస్ తో మాట్లాడితే హైయర్ చార్జెస్, అది కోవలెంట్ బాండ్ ఫార్మేషన్. అర్థమైందా? సో దిస్ ఇస్ అబౌట్ అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ గురించి కూడా రాయొచ్చు. సో ఫజన్స్ రూల్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మ్యామ్ క్యాన్ వి టేక్ ఎనీ చాప్టర్ as చాయిస్? మ్యామ్ సిరి యూజర్ ఐడి చాయిస్ తీసుకోవచ్చు నాన్న, కానీ నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, ఎప్పుడైనా సరే నువ్వు ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటున్నావు అనుకో, డోంట్ గో ఫర్ చాయిస్. ఇన్స్టెడ్ అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నాను అన్ని చాప్టర్స్ నుంచి, బట్ దెన్ ఐల్ రీడ్ ఓన్లీ వన్ చాప్టర్ ఫర్ చాయిస్ అంటే ఎస్ యూ క్యాన్. సో ఓన్లీ ఇంపార్టెంట్ నేర్చుకుంటున్నప్పుడు బెటర్ నాట్ టు గో ఫర్ చాయిస్. ఓకే. యుగేష్ మ్యామ్ బేబీ బుల్లెట్ చదవచ్చా మ్యామ్, మార్క్స్ వస్తాయా? బేబీ బుల్లెట్ అయినా మీ స్టార్ క్యూ మెటీరియల్ ఏదైనా తీసుకోండి అమ్మా. ఇంకోళ్ళు ఎవరు ఏదో అక్షర మెటీరియల్ అనేదో అన్నారు. సో వాట్ ఎవర్ మెటీరియల్ యూర్ గోయింగ్ విత్ యూ క్యాన్ గో, తీసుకోవచ్చు. అందులో ఆన్సర్స్ రాయకూడదా అంటే అలా ఏం లేదు, రాయొచ్చు, దట్స్ నాట్ అన్ ఇష్యూ. కాకపోతే ఆ మెటీరియల్స్ లో డయాగ్రామ్స్ ఉన్నాయో లేదో చూసుకోండి, దానికి గ్రాఫ్స్, దాని రిలేటెడ్ గ్రాఫ్స్ అవన్నీ ఇచ్చాడో లేదో అవన్నీ చూసుకోండి. అవి ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకేనా? ఓకే. సో ఇది ఫజన్స్ రూల్స్. నెక్స్ట్ డైపోల్ మూమెంట్ అప్లికేషన్స్. డైపోల్ మూమెంట్ అంటే ఏంటి? మ్యూ తో డినోట్ చేస్తాం. మ్యూ ఇస్ నథింగ్ బట్ క్యూ ఇంటూ డి. ఇక్కడ ఏదైతే ఉందో మ్యూ కి యూనిట్స్ ఏంటి? డెబే. సో డెబే యూనిట్స్ అంటే 3.34 ఇంటూ 10⁻30 కులూంబ్ మీటర్. అప్లికేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే డైపోల్ మూమెంట్ క్వశ్చన్ కి అప్లికేషన్ ట్యాగ్ చేస్తారు. సో ఆల్వేస్ మనం క్వశ్చన్స్ చూసాం అనుకోండి, ట్యాగ్ ప్రాబ్లం అని ఒకటి యాడ్ చేస్తాం కదా, వీటికి కూడా అట్లనే ఒక డెఫినేషన్ ఉంటుంది. డైపోల్ మూమెంట్ కి ఎప్పుడు అప్లికేషన్స్ యాడ్ చేస్తారు. సో అప్లికేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటది? ఫస్ట్ పర్సెంటేజ్ అయానిక్ క్యారెక్టర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం డైపోల్ మూమెంట్ నుంచి. అలాగే షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ తెలుసుకోవచ్చు. సిమెట్రిక్ ఉందా మాలిక్యూల్, లేకపోతే నాన్ సిమెట్రిక్ ఉందా కూడా డైపోల్ మూమెంట్ నుంచి చేయొచ్చు. ఇప్పుడు సిమెట్రిక్ మాలిక్యూల్ ఉందనుకోండి, డైపోల్ మూమెంట్ 0 అవుతుంది. సో అలా కూడా మనం డైపోల్ మూమెంట్ బట్టి సిమెట్రికా నాన్ సిమెట్రికా అనేది కూడా మనం చెప్పొచ్చు యూజింగ్ యువర్ డైపోల్ మూమెంట్. ఓకే. అండ్ ఈ క్వశ్చన్స్ నేను ఐ విల్ గివ్ యూ ఇన్ ద పీడిఎఫ్. ఎందుకు అంటే వెస్పర్ థియరీ పాస్టులేట్స్, మీరు ఏ మెటీరియల్ తీసుకున్నా వెస్పర్ థియరీ పాస్టులేట్స్ అవి ఉంటాయి. అలా కాకుండా నేను మళ్ళీ యాడ్ ఆన్ చేస్తాను. సో బేసిక్ పాస్టులేట్స్ మనకి సిగ్మా బాండ్ ఫార్మేషన్, పై బాండ్ ఫార్మేషన్ ఇవన్నీ ఎంఓటీ థియరీలో వస్తాయి. వెస్పర్ థియరీలోకి వస్తే ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, ఈ మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ జరుగుతుంది కాబట్టి విల్ బి టాకింగ్ అబౌట్ ఎనర్జీ ఆల్సో దేర్. జాను ప్రకాష్ మ్యామ్ బేబీ బుల్లెట్ చదివితే 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ కి ఫుల్ మార్క్స్ వస్తాయా మేడం చెప్పండి. నేను ఇందాక నుంచి ఒకటే చెప్తున్నాను, మెటీరియల్ మీరు ఫాలో అవ్వచ్చమ్మా. కాకపోతే చెక్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద రిలేటెడ్ డయాగ్రామ్స్, అవన్నీ ఉంటే ప్రాబ్లమే లేదు, యూ క్యాన్ గో ఫర్ ఇట్. ఓకేనా? అవి ఉంటే వెల్ అండ్ గుడ్, అవి లేకపోతేనే చూసుకోండి. అప్పుడు ఆన్సర్ రాసి వేరే దగ్గర డయాగ్రామ్స్ ఏమైనా ఉంటే నేర్చుకోండి. ఓకే. ఓకేనా? Dance pay chance. It's not yet on just of chapter.
ఓకేనా? నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు? స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి లాస్ ఇంపార్టెంట్ అమ్మా. బాయిల్స్ లా, చార్ల్స్ లా, గ్రహమ్స్ లా, లాస్ చూసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డెరివేషన్ కూడా ఇంపార్టెంట్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డెరివేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకేనా? నేను ఎందుకు ఇలా క్వశ్చన్స్ చెప్తున్నాను అంటే ఎందుకు ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తున్నాను అంటే బికాస్ దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ కెన్ దేర్ ఫాలోయింగ్ ఇదే మెటీరియల్ ఫాలో అవ్వాలని ఏం లేదు కాబట్టి దేర్ గోయింగ్ విత్ దేర్ ఓన్ మెటీరియల్స్. ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్. సో ఎవరైతే ఫాలో అవుతున్నారో క్వశ్చన్స్ మాత్రం ఇవి ఉండేలా చూసుకోండి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? అందుకే నేను ఒక స్లైడ్ మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చెప్పి తర్వాత నేను పీడిఎఫ్ లోకి వెళ్తున్నా. ఓకే? ఓకే, నెక్స్ట్ పాస్టులేట్స్. సో పాస్టులేట్స్, దీని నెక్స్ట్ పాస్టులేట్స్ అంటే కైనెటిక్ గ్యాస్ థియరీ ఉంటుంది కదా, కైనెటిక్ గ్యాస్ థియరీవి పాస్టులేట్స్ కూడా ఇంపార్టెంట్. కైనెటిక్ గ్యాస్ థియరీవి పాస్టులేట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఎక్కువ న్యూమరికల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా వీటి మీద ఆర్ఎంఎస్ స్పీడ్, మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్, యావరేజ్ స్పీడ్, వీటి మీద ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి న్యూమరికల్స్ రావడానికి. నేను మీకు ట్యాగ్ ప్రాబ్లమ్స్ అని ఎలాగో ఇంకొక వీడియో చేస్తాను కదా, అందులో ఐల్ బి కవరింగ్ దాట్ పార్ట్ ఆల్సో. ఓకేనా? నెక్స్ట్ సో చూడండి, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బాయిల్స్ లా. బాయిల్స్ లా అంటే ఏంటమ్మా? ఎప్పుడైనా సరే ప్రెషర్, ఇప్పుడు ఒకటి తీసుకోండి, మీకు బాయిల్స్ లా, చార్ల్స్ లా, లేకపోతే గెలిసాక్స్ లో ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే వెరీ సింపుల్ ట్రిక్ నేను ఒకటి చెప్తాను. పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ కదా, ఇది మీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో బేసికలీ మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది జేఈ మెయిన్స్ కి ఇట్ వాస్ డిలీటెడ్, కానీ ఐపీఈకి ఎంసెట్ కి మనకి చాప్టర్ అనేది ఉంటుంది. సో పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పీకి వికి రిలేషన్ ఏంటి? ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ ఉంటే వి అన్నది ఆర్హెచ్ఎస్ లో ఉంటుంది. రెండు ఎల్హెచ్ఎస్ లో ఉన్నాయి అంటే పీకి వికి రిలేషన్ ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్. అవునా? అదే బాయిల్స్ లా, P is inversely proportional to V అని చెప్పేదే బాయిల్స్ లా. ఓకే, చెప్తాను నాన్న. యష్, సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్. ఐఎమ్ ప్లానింగ్ టు డూ వన్ మోర్ వీడియో ఆన్ ప్రాక్టికల్స్ ఆల్సో. ఓకేనా? సో అందులో ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ప్రాక్టికల్స్. ఇన్ దిస్ వీడియో ఐల్ బి గోయింగ్ విత్ 4 మార్క్స్ కాబట్టి నేను మళ్ళీ ప్రాక్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇక్కడ. ఓకేనా? వెంకట్ లక్ష్మి యూజర్ ఐడి, మ్యామ్ O2 N2 MOT చెప్పండి డెఫినెట్ గా. అంటే ఐ యు ఆస్కింగ్ మీ దట్ ఆ క్వశ్చన్స్ పక్కాగా పడతాయి అని అడుగుతున్నావా? ఇఫ్ దాట్ వాస్ యువర్ క్వశ్చన్, ఎస్, MOT మీద దట్ క్వశ్చన్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? MOT పాస్టులేట్స్ అడగడం కన్నా O2 కి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ గీయమని చెప్తారు, లేకపోతే N2 కి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ గీయమని చెప్తారు. మీరు O2 N2 రెండు నేర్చుకుంటే మీకు రెండు ఫార్మ్స్ అయిపోతాయి, గ్రేటర్ దాన్ 7 కి, లెస్ దాన్ 7 కి. అందుకే అవి రెండు ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సో బాయిల్స్ లో అంటే ఏంటి? P is inversely proportional to V. సో దానికి డెఫినేషన్ రాస్తారు. సో ఇక్కడ ఏంటి వేరియబుల్? అప్పుడు టెంపరేచర్ ఒకటే కదా. సో కాన్స్టెంట్ టెంపరేచర్ ఉన్నప్పుడు PV అన్నవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో V is inversely proportional to or PV equal to K. సో టూ గ్యాసెస్ కి ఎలా చెప్తాం? P1V1 equal to P2V2 అంతే. సిమిలర్లీ చార్ల్స్ లా కూడా అడుగుతారు. చార్ల్స్ లా ఏంటి అంటే ఇప్పుడు ఇది ఉందా, PV ఈక్వల్, ఈ V కి T కి రిలేషన్ ఏంటి? ఒకటి LHS లో ఉంది, ఒకటి RHS లో ఉంది, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో V is directly proportional to T అంటే చార్ల్స్ లా. సో V1 by T1 equal to V2 by T2. సో ఇక్కడ ఏంటి? మనం V కి T కి మాట్లాడుతున్నాం. సో కాన్స్టెంట్ ఏంటి ఇక్కడ? ప్రెషర్ ఇస్ కాన్స్టెంట్. సో at constant pressure volume is directly proportional to temperature. అదే చార్ల్స్ లా. క్లియర్? నెక్స్ట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డెరివేషన్. సో బాయిల్స్ లా, చార్ల్స్ లా, అవగాడ్రోస్ లా ఇది ఉంది కదా. ఈ V కి N కి తీసుకున్నారు అనుకోండి, వాల్యూమ్ కి, నంబర్ ఆఫ్ మోల్స్ కి, అదే అవగాడ్రోస్ లా. ఈ 3 లాస్ ని కంబైన్ చేస్తే మనకు వచ్చేదే ఐడియల్ గ్యాస్. సో P is inversely proportional to V, V is directly proportional to V, V is directly proportional to N. మూడాటిని కంబైన్ చేస్తే PV ఈక్వల్ టు NRT. ఇంకో కొత్త కాన్స్టెంట్ తో ఫామ్ అవుతుంది. ఆ కొత్త కాన్స్టెంట్ ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ R. R అంటే ఏంటి? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఓకేనా? సో ఓన్లీ ఇలా జస్ట్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అని రాయకుండా మీకు ఆ టైంకి గుర్తుంటే దాని వాల్యూ కూడా మెన్షన్ చేయండి.
లీటర్ అట్మాస్ఫియర్ లో ఆర్ వాల్యూ 0.0821, జౌల్స్ లో మాట్లాడినప్పుడు ఆర్ వాల్యూ ఏమవుతుంది 8.314. ఓకేనా? హైడ్రోజన్ బాండింగ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ 2 మార్క్స్ అడుగుతున్నారమ్మా, 4 మార్క్స్ అడగట్లేదు. హైడ్రోజన్ బాండింగ్ లో ఈ క్వశ్చన్స్ చదివిన తర్వాత ఐ వుడ్ సజెస్ట్ యూ టు గో ఫర్ హైడ్రోజన్ బాండ్. హైడ్రోజన్ బాండింగ్ లో ఇంట్రామాలిక్యులర్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ కూడా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ గురించి మాట్లాడినప్పుడు విల్ బి టాకింగ్ అబౌట్ ద రేట్. సో ఒక గ్యాస్ డిఫ్యూజ్ అవుతున్నప్పుడు ఆ రేట్, ఓకే, ఎంత రేట్ తో ఆర్ ఎంత స్పీడ్ తో గ్యాస్ అనేది డిఫ్యూజ్ అవుతుంది, ఆ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ అ గ్యాస్ it is inversely proportional to square root of density. గుర్తుంచుకోండి, square root of density. R is inversely proportional to root D. ఓకేనా? సో R is inversely proportional to root D. ఈ D అంటే is nothing but vapor density, and this is also inversely proportional to root of molecular weight. అదేంటి మేడం డెన్సిటీ అని చెప్పారు, ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ చెప్పారు. డెన్సిటీకి మాలిక్యులర్ వెయిట్ కి రిలేషన్ రాశారు అనుకోండి, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో అలా తీసుకున్నా సరే డెన్సిటీ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాలిక్యులర్ వెయిట్, కాబట్టి రూట్ డి ని మనం రూట్ ఎం కింద కూడా రాయొచ్చు. సో 2 గ్యాసెస్ కి తీసుకున్నారు అనుకోండి, R1/R2 ఈక్వల్ టు రూట్ D2/D1. ఎందుకు? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. సో సిమిలర్లీ యూ కెన్ ఫైండ్ అవుట్ D2/D1 VD2, అలాగే M2/M1. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం తీసుకున్నారు అనుకోండి, then V1/T1 V2/T2. సో యూ కెన్ రైట్ టైమ్ ఆఫ్ ఫ్లో సేమ్ అయితే రెండు ఒకటే అవుతాయి, టైమ్ ఆఫ్ ఫ్లో సేమ్ R1/R2 ఈక్వల్ టు T2/T1. సో ఈ పార్ట్ రాయకపోయినా పర్లేదు, బట్ దిస్ స్టిల్ హియర్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, అబౌవ్ 50 మార్క్స్ రావాలంటే ఏం చదవాలి నాన్న? నేను చెప్పే క్వశ్చన్స్ చదువుకున్నానా డెఫినెట్లీ వస్తాయి. ఓకే నెక్స్ట్, సో ఇవి అప్లికేషన్స్ ఆఫ్ గ్రహమ్స్ లా. గ్రహమ్స్ లా అప్లికేషన్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం మేజర్ గా యూజ్ చేసేవి అంటే, ఇక్కడ మనకి 2 ఐసోటోప్స్ ఉన్నాయి, యురానియం 235, 238. ఐసోటోప్ అంటే ఏంటమ్మా? సేమ్ అటామిక్ నంబర్, డిఫరెంట్ మాస్ నంబర్. సో ఇలాగా 2 డిఫరెంట్ ఐసోటోప్స్ ని మనం సెపరేట్ చేయడానికి గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ ని యూజ్ చేస్తాం. ఎందుకు? వాటికి అటామిక్ నంబర్ ఒకటే ఉంది, మాస్ నంబర్ డిఫరెంట్ ఉంది. సో మాస్ తో పాటు వేరీ అయ్యేది ఏంటి? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ది గ్యాస్. సో గ్రహమ్స్ లా యూజ్ చేసుకుని మనం రెండాటిని సెపరేషన్ అనేది చేయొచ్చు. అలాగే అన్నోన్ గ్యాస్ ది మోలార్ మాస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకు? R is inversely proportional to root m కాబట్టి, ఒకవేళ ఇన్వర్స్లీ అన్నోన్ వాల్యూ ఏమైనా ఉంటే యూ కెన్ క్యాలిక్యులేట్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ R1/R2 ఈక్వల్ టు రూట్ M2/M1. ఇందులో ఒక గ్యాస్ ది ఫర్ సపోజ్ దాని రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇచ్చాడు, దాని మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు. ఇంకో గ్యాస్ ది రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇచ్చాడు, మాలిక్యులర్ వెయిట్ ఇవ్వలేదు. సో యూజింగ్ దిస్ ఈక్వేషన్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆల్సో. కోల్ మైన్స్ లో ఎక్స్ప్లోజివ్ మార్చ్ గ్యాస్ CH4 works on the principle of diffusion. So these are few applications of Graham's law of diffusion. So general గా Graham's law కి ఎప్పుడు కూడా ట్యాగ్ చేస్తారమ్మా అప్లికేషన్స్ అడుగుతూ. సో మేక్ షూర్ దట్ యు ఆర్ డూయింగ్ దిస్. నెక్స్ట్, ఇది బాయిల్స్ లా, చార్ల్స్ లా. వీటికి ఏంటంటే ఓన్లీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ సంబంధించే కాకుండా కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి కూడా డెరివేషన్ అడగచ్చు. సో ఇక్కడ ఏం అడుగుతారు చూడండి, బాయిల్స్ లోకి కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? PV ఈక్వల్ టు 1/3 mnu². U అంటే ఇక్కడ మన స్పీడ్, M అంటే యువర్ మాస్. సో PV ఈక్వల్ టు 1/3 mnu² ని 2/2 తో డివైడ్ చేశారు అనుకోండి, బికాస్ 2/2 ఇస్ ఎనీవే 1. సో 1/3 ఇంటూ mnu². సో ఇక్కడ యూ కెన్ గెట్ దట్ PV ఈక్వల్ టు 2/3 kT. సో ఇక్కడ మనకి టెంపరేచర్, సో ఇట్స్ కాన్స్టెంట్. సో PV ఈక్వల్ టు కాన్స్టెంట్, PV ఈక్వల్ టు 2/3 kT. సో ఆ ఈక్వేషన్ ని డిరైవ్ చేయాలి. సిమిలర్లీ చార్ల్స్ లా కూడా అడుగుతారు. సో యూ కెన్ లాస్ట్ లో ఒకసారి చూసుకోండి కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. ఓకే నెక్స్ట్, ఇది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ వి పాస్టులేట్స్ అమ్మా. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ పాస్టులేట్స్ ఏంటి? మనకి గ్యాసెస్ లో చాలా చాలా చిన్న పార్టికల్స్ ఉంటాయి, వి కాల్ దెమ్ యాస్ మాలిక్యూల్స్. అండ్ అవి ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి, అందుకే దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఎ ర్యాండమ్ మూవ్మెంట్, దే కీప్ ఆన్ మూవింగ్, ఒక ప్లేస్ లో ఉండవు. తర్వాత అది ఎంత వాల్యూమ్ అయితే ఆక్యుపై చేస్తున్నాయో ఆ మాలిక్యూల్స్, ఇట్ ఈస్ ఆల్వేస్ నెగ్లిజిబుల్
when compared to the total volume occupied by the gas. అంటే టోటల్ గ్యాస్ ఆక్యుపై చేసే 2 లీటర్స్ అనుకున్నాం అనుకో, ఆ గ్యాస్ మాలిక్యూల్ ఆక్యుపై చేసే వాల్యూమ్ ఇస్ వెరీ 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 లెస్, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అంటే ఆల్మోస్ట్ 10⁻⁻⁻ అంత స్మాల్ ఉంటుంది. అండ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ అంత ఏం ఉండదు, ఎందుకంటే మాలిక్యూల్స్ అనేవి చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి. అండ్ కైనెటిక్ ఎనర్జీ ఏం లాస్ అవ్వదు. వెన్ ఎవర్ దిస్ మాలిక్యూల్స్ ఆర్ కొలైడింగ్ విత్ ఈచ్ అదర్, మనకి లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అంటూ ఏమీ ఉండదు. అండ్ ప్రెషర్ ఎప్పుడు బొంబ ఎగ్జర్ట్ అవుతుంది, ఎప్పుడైనా సరే ఈ మాలిక్యూల్స్ ఆఫ్ ది గ్యాస్, మనకు కంటైనర్ లో గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయా, అవి వెళ్ళి వెసల్ వాల్ తో కొట్టుకున్నాయి అనుకోండి, వెదర్ హిట్టింగ్ ద వాల్ ఆఫ్ ది వెసల్, అప్పుడే మనకి ప్రెషర్ అన్నది ఎగ్జర్ట్ అవుతుంది. ఇవి నార్మల్ ఉట్టి మాలిక్యూల్స్ కొట్టుకున్నంత సేపు ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అనేది టెంపరేచర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. టెంపరేచర్ పెరిగితే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. And the force of gravity, it will not have any effect on the speed of the gas molecules. ఇదే kinetic gas theory postulates. Okay? Next, stoichiometry. స్టాయికియోమెట్రీలో ఇక్కడ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ అమ్మా. బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్. సో రెడాక్స్ రియాక్షన్స్ ని బ్యాలెన్స్ చేయడం ఇస్ అ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ స్టాయికియోమెట్రీ. అయితే మీరు జేఈ మెయిన్స్ ఎఫ్సెట్ కి ప్రిపేర్ అయినప్పుడు ఏదో ఒక మెథడ్ నేర్చుకుంటే సరిపోతుంది. కానీ ఐపీఈకి వచ్చేసరికి దే కెన్ స్పెసిఫై దట్ ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ ని మీరు అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ద్వారా బ్యాలెన్స్ చేయండి, లేకపోతే ఆక్సిడేషన్ నంబర్ మెథడ్ ద్వారా బ్యాలెన్స్ చేయండి అని అడుగుతారు. సో ఆక్సిడేషన్ నంబర్ మెథడ్ ఇస్ దేర్, ఆల్సో అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ కూడా ఉంది. ఈ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ నే హాఫ్ రియాక్షన్ మెథడ్ అని కూడా అంటాం. 2 హాఫ్ రియాక్షన్స్ కింద డివైడ్ చేసి చేస్తాం కాబట్టి. సో నేను ఆక్సిడేషన్ నంబర్ మెథడ్ అలాగే అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో బేసికలీ ఫస్ట్ మీకు స్టెప్స్ ఇస్తున్నాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏదైతే జరుగుతాయో, మనకి ఎసిడిక్ మీడియంలో రియాక్షన్ అవ్వచ్చు, లేకపోతే బేసిక్ మీడియంలో రియాక్షన్ అవ్వచ్చు. ఈ రెండాటికి పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. లాస్ట్ స్టెప్ లో ఒక స్మాల్ మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది, మిగిలిందంతా ఎసిడిక్ బేసిక్ సేమ్ ఉంటుంది. ఓకేనా? సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఏంటి అంటే నేను మీకు రూల్స్ బేసిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ ద రూల్స్, అప్పుడు ఒక ప్రాబ్లమ్ ని మీకు సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక ఈక్వేషన్, ఒక రెడాక్స్ రియాక్షన్ ని బ్యాలెన్స్ చేయమన్నారు అనుకోండి, ఫస్ట్ ఆ ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ నంబర్స్ ని రాసుకోండి. ఆక్సిడేషన్ నంబర్స్ రాసిన తర్వాత జస్ట్ చెక్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద ఆక్సిడేషన్ నంబర్. ఆక్సిడేషన్ నంబర్ పెరిగిందనుకో దాన్ని ఆక్సిడేషన్ అంటాం, ఆక్సిడేషన్ నంబర్ తగ్గిందనుకో వి కాల్ దాట్ యాజ్ రిడక్షన్. అయితే ఈ రెడాక్స్ రియాక్షన్ ని బ్యాలెన్స్, ఐ మీన్ ఆక్సిడేషన్ నంబర్ బట్టి ఆక్సిడేషన్ ఏది రిడక్షన్ ఏది అని చెప్పేసిన తర్వాత ఎన్ని ఆటమ్స్ అంటే ఎంత చార్జ్ అయితే ఉందో చూసుకొని అది క్రాస్ మల్టిప్లికేషన్ అన్నది చేయాలి. ఆఫ్టర్ క్రాస్ మల్టిప్లికేషన్ మిగిలిన ఆటమ్స్, ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా ఇంకేవైతే ఆటమ్స్ ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేయాలి. లాస్ట్ లో ఆక్సిజన్ హైడ్రోజన్ దగ్గర రావాలి. ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడానికి వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి, అండ్ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలంటే H+ ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను మీకు ఇది బేసిక్ మీడియం కి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. Cl2 plus IO3 minus plus OH minus gives IO4 minus plus Cl minus plus H2O. ఓకేనా? ఈ క్వశ్చన్ ని బేసిక్ మీడియం లో సాల్వ్ చేస్తున్నాను. ఎందుకు అంటే వాడు ఇక్కడ నాకు OH మైనస్ అని ఇచ్చాడు. OH మైనస్ అని రాసేయడం అంటే రియాక్షన్ బేసిక్ మీడియం లో జరుగుతుంది అని చెప్పడం. ఒకవేళ ఇక్కడ H+ అని మెన్షన్ చేస్తే మనకి రియాక్షన్ అనేది ఎసిడిక్ మీడియం లో జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, సో ఇది యు ఆర్ యూజింగ్ యువర్ ఆక్సిడేషన్ నంబర్ మెథడ్. సో ఈ ఆక్సిడేషన్ నంబర్ మెథడ్ ని యూజ్ చేసుకొని let us solve this balancing of the redox reaction. ఓకేనా? డెఫినెట్లీ సిరి చేయొచ్చు నాన్న, కష్టమేం కాదు. డెఫినెట్లీ 450+ అనేది ఈజీగా రాయొచ్చు. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ మీకు మోర్ ఓవర్ మీకు ఎంసెట్ లో కూడా ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఈజీగానే వస్తాయి. సో ఫస్ట్ ఈక్వేషన్ కి ఏం చెప్పాను, ఈక్వేషన్ రాయాలి. రాసిన తరువాత యు మస్ట్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఆక్సిడేషన్ నంబర్స్ రాస్తున్నారు అని. సో ఇక్కడ చూడండి, క్లోరిన్ 2 Cl2
Cl2 అని ఉంది. మాలిక్యులర్ ఫామ్ లో ఆక్సిడేషన్ నెంబర్ ఎంతమ్మా 0. సో రాయండి 0. నెక్స్ట్ IO3 మైనస్ ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయండి X. నేను ఇక్కడ రాస్తాను పోని IO3 మైనస్. ఓకేనా? అయోడిన్ క్యాలిక్యులేట్ చేయాలి X. ఆక్సిజన్ ఎంత -2 కదా, ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. సో 3 into -2 అంటే -6 ఈక్వల్ టు ఇదేముంది ఇక్కడ చార్జ్, ఓవరాల్ చార్జ్ -1 ఉంది. సో X ఈక్వల్ టు ఎంతమ్మా +5. సో ఇక్కడ అయోడిన్ కి +5. OH మైనస్ ఫైండ్ అవుట్ చేయాలా లేదా, బేసిక్ మీడియం అని చెప్తాను అంతే. సో దాంతో పని లేదు. నెక్స్ట్ IO4 మైనస్ అంటే X -8 ఈక్వల్ టు -1 అంటే X ఈక్వల్ టు ఎంత +7. ఓకే. నెక్స్ట్ Cl కి ఎంత ఉంది -1. అంతేనా? ఓకే. ఇప్పుడు చూడండి క్లోరిన్ 0 నుంచి -1 అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. అంటే క్లోరిన్ Cl మైనస్ కి రిడక్షన్. అలాగే IO3 మైనస్ IO4 అవుతుంది. +5 నుంచి +7 అయ్యింది అంటే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. అంటే ఇదేంటి ఆక్సిడేషన్. ఇది 0 +5 +7 -1. ఓకేనా? నేను మీకు ఈ వాల్యూస్ మళ్ళీ రాస్తాను పోనీ, బికాస్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. జీరో +5 +7 +7 ఇది -1. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి ఆక్సిడేషన్. ఓకేనా? ఇప్పుడు ఫైన్. సో మన ఫస్ట్ స్టెప్ ఏంటి, వాటికి ఏవైతే ఆక్సిడేషన్ నంబర్స్ ఉన్నాయో అవి రాసేయాలి. రాసేసిన తర్వాత ఏది ఆక్సిడేషన్ జరుగుతుంది, ఏది రిడక్షన్ జరుగుతుందో చూసుకోండి. సో వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ క్లోరిన్ Cl మైనస్ కి ఫామ్ అవుతుంది అంటే అక్కడ రిడక్షన్ జరుగుతుంది. ఓకేనా? ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నా మాలిక్యూల్ తీసుకోండి. సో ఇక్కడ క్లోరిన్ 0 నుంచి -1. ఓకే. సో IO3 ఈక్వేషన్ మొత్తాన్ని రాస్తున్నాను. Cl2 plus IO3 minus plus OH minus gives IO4 minus plus Cl minus plus H2O. అంతే కదా? ఇప్పుడు ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ ని బ్యాలెన్స్ చేయండి. ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ ని బ్యాలెన్స్ చేయండి. అయోడిన్ ఒకటే ఉంది, ఇక్కడ అయోడిన్ ఒకటే ఉంది, ప్రాబ్లం లేదు, వదిలేండి. ఇంకేమున్నాయి, ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి, ఒకటే క్లోరిన్ ఉంది. సో 2Cl మైనస్. బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాం, 10th స్టాండర్డ్ చేస్తాం కదా బ్యాలెన్సింగ్, అలాగే నార్మల్ ఆటమ్స్ ని బ్యాలెన్స్ చేయండి. సో ఇక్కడ 2Cl ఉన్నాయి, ఇక్కడ 2Cl ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఆటమ్స్ బ్యాలెన్స్ చేస్తారు అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ చూడండి, IO3 మైనస్ కి ఇక్కడ +5 ఉంది, ఇక్కడ +7 ఉంది. ఓకే. ఇక్కడ క్లోరిన్ కి ఎంత ఉంది, 0 ఉంది. ఇక్కడ ఒక క్లోరిన్ కి -1, మనం 2 క్లోరిన్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే దీని ఎంత -2. ఓకే. నౌ ఇప్పుడు చూడండి అమ్మా, 0 నుంచి -2 అవుతుంది, 0 నుంచి -2 అవుతుంది. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ ఎంత? సో క్లోరిన్ కి మాట్లాడుతున్నా, 0 నుంచి -2 అవుతుంది, చేంజ్ ఎంత 2. అవునా? IO3 మైనస్ IO4 మైనస్ అవుతుంది, +5 నుంచి +7 కి. సో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ ఎంత? అయోడిన్ కి +5 నుంచి
ప్లస్ 7 అవుతుంది. సో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? 2. ఓకేనా? ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తాము అంటే ఇవి మనకి డిఫరెంట్ నంబర్స్ ఉన్నప్పుడు ఈ నంబర్ ని క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఇక్కడ మనకి సేమ్ ఉంది. సో క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఫర్ సపోజ్ ఇక్కడ మీకు వాల్యూ 3 వచ్చింది అనుకోండి. ఇక్కడ మీకు వాల్యూ 3 వచ్చింది అనుకుందాం. జస్ట్ ఐమ్ టెలింగ్ యూ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. చూడండి, క్లోరిన్ కి 3 వచ్చింది కదా, సో అయోడిన్ కి 3 తో మల్టిప్లై చేయాలి. అయోడిన్ కి 2 వచ్చింది కదా, క్లోరిన్ ని 2 తో మల్టిప్లై చేయాలి. ఇలా. కానీ ఇక్కడ మనకి సేమ్ వచ్చింది. సో వి నీడ్ నాట్ మల్టిప్లై. సో ఇక్కడ తీసేస్తున్నా. సో వి నీడ్ నాట్ మల్టిప్లై. సో క్లోరిన్ కి అయోడిన్ కి 2 and 2. సో both will cancel off. Clear? Next. ఇప్పుడు Cl2 plus IO3 minus plus OH minus gives IO4 minus plus 2Cl minus plus H2O. ఇంకా అదే ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు ఆటమ్స్ బ్యాలెన్స్ చేసేసాం. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ అది కూడా అయిపోయింది. తర్వాత స్టెప్ ఏంటి అంటే ఆక్సిజన్ ఆటమ్స్ ని బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్ ఆటమ్స్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తామంటే వాటర్ మాలిక్యూల్ ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 1 2 3 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 4 + 1 5 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఎవరో దగ్గర ఒక ఆక్సిజన్ తగ్గింది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఒక ఆక్సిజన్ తగ్గింది. సో యాడ్ చేయండి. Cl2 plus IO3 minus plus OH minus plus H2O gives IO4 minus plus 2Cl minus plus H2O. ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, 3 + 1 + 1 4 5. ఇక్కడ 4 + 1 5 అయిపోయిందా? నెక్స్ట్ హైడ్రోజన్ ఆటమ్స్ ని బ్యాలెన్స్ చేద్దాం. హైడ్రోజన్ ఆటమ్స్ ని బ్యాలెన్స్ చేయాలి అంటే H+ ని యాడ్ చేయాలి. హైడ్రోజన్ ఆటమ్స్ ని బ్యాలెన్స్ చేయాలంటే H+ ని యాడ్ చేయాలి. సో యాడ్ H+. యాడ్ H+. ఇక్కడ నేను మీకు ఏవైతే యాడ్ చేస్తున్నానో బ్లూ కలర్ తో రాస్తున్నాను. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 1 2 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. దీనికి ఒక హైడ్రోజన్ తక్కువ ఉంది. సో ఈక్వేషన్ ఏమవుతుంది? Cl2 plus IO3 minus plus OH minus plus H2O gives rise to IO4 minus plus 2Cl minus plus H2O plus ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్? 3 ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 2 ఉన్నాయి. సో ఇక్కడ ప్లస్ H. ఓకేనా? ఎస్థెటిక్ మీడియంలో ఇక్కడ వరకే చేస్తాం. నెక్స్ట్ పార్ట్ ఎలక్ట్రాన్ చార్జ్ అనేది యాడ్ చేస్తాం. అది పక్కన పెడితే మనము ఇప్పుడు నేను చెప్పబోయే నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది ఓన్లీ బేసిక్ మీడియంలో చేస్తాం. ఎసిడిక్ మీడియంలో ఓన్లీ H+. ఓకేనా? ఇప్పుడు యాడ్ చేసే స్టెప్ బేసిక్ మీడియం కి స్టెప్. బేసిక్ మీడియంలో మాత్రమే ఎక్స్ట్రా స్టెప్ అనేది వస్తుంది. ఈ ఎక్స్ట్రా స్టెప్ ఏంటి అంటే ఇక్కడ ఎన్ని H+ అయితే యాడ్ చేస్తున్నారో, హౌ మెనీ H+ యు ఆర్ యాడింగ్, సేమ్ నంబర్ ఆఫ్ OH మైనస్ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలాగే రైట్ హ్యాండ్ సైడ్ మీరు యాడ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఏదో అయ్యింది. IO3 మైనస్ ప్లస్ OH మైనస్ ఆక్సిజన్స్ 5 4. Cl2 plus IO3 minus అచ్చా, దిస్ ఇస్ ఎనీవే ఇన్ బేసిక్ మీడియమే కదా, వాడు ఆల్రెడీ బేసిక్ మీడియం అని చెప్పేశాడు. సో ఈ ఈక్వేషన్ ని మనం పట్టించుకోనక్కర్లేదు, పైన H2O ఏదైతే ఉందో. ఓకే, సో యా ఇది
ఇది బేసిక్ మీడియం అని చెప్తున్నాడు అంతే కదా. సో OH మైనస్ ని ఇక్కడ తీసేయండి. దిస్ ఇస్ యాడింగ్ మోర్ కన్ఫ్యూజన్ టు ద క్వశ్చన్. సో ఇక్కడ బేసిక్ మీడియం అని చెప్పడమే ఇస్ OH మైనస్. సో డు నాట్ టేక్ OH మైనస్ ఇంటూ కన్సిడరేషన్, ఎందుకంటే మీరు మళ్ళీ ఇప్పుడు OH మైనస్ యాడ్ చేయాలి కాబట్టి ఇది OH మైనస్ అది OH మైనస్ యాడ్ చేసేస్తాం. సో డు నాట్ ఆ OH మైనస్ ని మీరు తీసుకొని అక్కర్లేదు, కన్సిడర్ చేయక్కర్లేదు. ఓకేనా? ఇక్కడ OH మైనస్ ఉంది కాబట్టి H2O ఫామ్ అయింది. సో దిస్ ఆల్సో యూ క్యాన్ రిమూవ్. సో యా. సో Cl2 ప్లస్ IO3 మైనస్, ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో యు ఆర్ యాడింగ్ H2O మాలిక్యూల్. నెక్స్ట్ అసిడిక్ మీడియం లో Cl2 ప్లస్ IO3 మైనస్, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్స్ లేవు. సో ఏం చేయాలి? ప్లస్ 2H ప్లస్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు హైడ్రోజన్స్ యాడ్ చేస్తాం. చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇస్ ఓన్లీ ఫర్ బేసిక్ మీడియం. ఎన్ని హైడ్రోజన్స్ యాడ్ చేస్తే ద సేమ్ నంబర్ ఆఫ్ OH మైనస్ బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. అంటే ఈక్వేషన్ ఏమవుతుంది? ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లో ప్లస్ 2OH మైనస్, ఇక్కడ 2OH మైనస్. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఏమవుతుంది ఈక్వేషన్? Cl2 ప్లస్ IO3 మైనస్ ప్లస్ 2OH మైనస్, ఇక్కడ H2O ఉంది. ఇక్కడ is giving you IO4 మైనస్ ప్లస్ 2Cl మైనస్, ఇక్కడ ఒక చిన్నది ఉంది 2H ప్లస్ ప్లస్ 2OH మైనస్ అంటే నథింగ్ బట్ 2H2O. 1H plus 1OH minus is 1H2O. So 2H2O. 2H2O minus H2O. ఏమవుతుంది? ప్లస్ H2O. ఇక్కడ ప్లస్ H2O. అందుకే ఈ ఈక్వేషన్ లో ఇక్కడ H2O. ఓకే, మీకు రియాక్షన్ ఇచ్చినప్పుడు OH మైనస్ H2O అని ఇవ్వరు. జస్ట్ Cl2 plus IO3 minus gives IO4 minus plus Cl minus. అంతే. So you have got the equation. So Cl2 minus plus IO3 minus plus 2OH minus gives IO4 minus plus 2Cl minus plus H2O. Ante. So this is the final answer. This is your final balanced equation. Clear? So నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏం లేదమ్మా, ఫస్ట్ ఈక్వేషన్ రాయండి, దానికి ఆక్సిడేషన్ నంబర్స్ రాయండి. స్టెప్ 1. స్టెప్ 2, ఆక్సిడేషన్ నంబర్స్ బట్టి ఏం ఆక్సిడేషన్ జరుగుతుంది, ఏం రిడక్షన్ జరుగుతుందో చూసుకోండి. స్టెప్ 2. స్టెప్ 3, ఇప్పుడు ఆక్సిడేషన్ రిడక్షన్ బట్టి రాసేసిన తర్వాత ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఏమైనా ఆటమ్స్ ఉంటే వాటిని బ్యాలెన్స్ చేయండి. జస్ట్ లైక్ 2 క్లోరిన్స్ ఉన్నాయి, సో ఇక్కడ 2 క్లోరిన్స్ బ్యాలెన్స్ చేస్తాం. అయిపోయిందా? నెక్స్ట్ ఆ ఈక్వేషన్ లో ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేయడానికి వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయండి. అదే ఈక్వేషన్ లో ఇప్పుడు హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేయడానికి H+ ని యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఎసిడిక్ మీడియం అయిపోయింది, అంతే. ఒకవేళ మీకు ఇక్కడ చార్జ్ ఏదైతే ఉందో, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ చార్జ్ ఏదైతే ఉందో ఆ చార్జ్ ని క్రాస్ మల్టిప్లై చేస్తారు. ఇక్కడ మనకి రెండు సేమ్ వచ్చింది కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయట్లేదు. ఇక్కడ వరకు ఎసిడిక్ మీడియం అయిపోయింది. బేసిక్ మీడియం లో 1 ఎక్స్ట్రా స్టెప్ ఏంటి అంటే NaH+ యాడ్ చేస్తే ద సేమ్ నంబర్ ఆఫ్ OH మైనస్ యూ హావ్ టు యాడ్ ఇట్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ ద రైట్ హ్యాండ్ సైడ్. దెన్ ఈ H+ ని OH మైనస్ ని కంబైన్ చేసి వాటర్ కింద రాయండి అండ్ ఫైనల్లీ యు విల్ బి గెటింగ్ ద ఆన్సర్. క్లియర్? ఎనీ డౌట్స్? షాల్ వి మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు హాఫ్ రియాక్షన్ మెథడ్. హాఫ్ రియాక్షన్ మెథడ్ అంటే ఇవి కూడా సింపుల్ స్టెప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఈక్వేషన్ ఉంది Cr2O7 2-. సో ఇదేంటి? 2x minus 14 equal to -2 అంటే 2x equal to 12 అంటే x equal to ఎంత? +6 ఒక క్రోమియం కి. ఇక్కడ ఇది 1 + x 1 + x -4 equal to 0 అంటే ఇది +3. ఇది +3 ఉంది. ఇక్కడ x - 6 equal to -1 అంటే x equal to +5. సో ఇక్కడ ఆక్సిడేషన్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్స్ రాయండి. ఏంటి? Cr2O7 2- is forming, ఇది రిడక్షన్ Cr +3, ఇది రిడక్షన్ హాఫ్ రియాక్షన్ కదా. నెక్స్ట్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ చూడండి. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ HNO2 కాస్త
NO3 మైనస్ ఫామ్ చేస్తుంది. దిస్ ఇస్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ మెథడ్. అవునా? నౌ ఇప్పుడు చూడండి, ఇప్పుడు Cr2O7 2- is forming Cr+3. అదర్ దాన్ ఆక్సిజన్ ఏమైనా ఉంటే బ్యాలెన్స్ చేయండి. 2 క్రోమియంలు ఉన్నాయి, ఇక్కడ 2 క్రోమియంలు ఉండాలి, ఇక్కడ ఒక నైట్రోజన్ ఉంది, ఇక్కడ ఒక నైట్రోజన్ ఉంది, ప్రాబ్లమే లేదు. వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఏం చేయాలి? వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి. సో Cr2O7 2- ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? 7 ఉన్నాయి. సో Cr2O7 2- gives 2Cr+3. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 7H2O. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. సో ఎవరికైతే తక్కువ ఉంటే వాళ్ళకి ఒక వాటర్ మాలిక్యూల్ యాడ్ చేయాలి. సో ప్లస్ H2O gives rise to NO3-. ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేసేసాం కదా. నెక్స్ట్ హైడ్రోజన్ ఆటమ్స్ ని బ్యాలెన్స్ చేద్దాం. ఎలా బ్యాలెన్స్ చేస్తాం? Cr2O7 2- ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 14. సో 14H+ gives rise to 2Cr+3 plus 7H2O. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 1 2 3. అంటే ఇక్కడ 3 హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయి. సో HNO2 plus H2O gives rise to NO3- plus 3H+. అర్థమైందా ఇక్కడ వరకు? అర్థమైందా లేదా? ఇప్పుడు నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్ అయిపోయింది. ఇప్పుడు చార్జెస్ చూసుకోండి. ఇప్పుడు చార్జ్ ని బ్యాలెన్స్ చేయాలి. చార్జ్ ఎంత ఉంది ఇక్కడ? ఇవి 2 క్రోమియమ్స్. అవునా? ఒక క్రోమియం కి 6. 2 క్రోమియమ్స్ కంటే ఎంతమ్మా ఇది? 12. ఇక్కడ 2 క్రోమియమ్స్ కి ఎంత ఉంది? 6. అవునా కాదా? దీనికి 12 ఉంది, దీనికి 6 ఉంది. వెల్ అండ్ గుడ్. ఇక్కడ HNO2 ఇక్కడ ఏముంది? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, +12 నుంచి +6 అంటే 6 ఎలక్ట్రాన్స్ చేంజ్ ఉంది. ఎవరి దగ్గర 6 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంది? ప్లస్ సైడ్ ఉంటే, ప్లస్ నంబర్ ఎక్కువ ఉంటే దాని దగ్గర లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో 6 ఎలక్ట్రాన్స్ మన డిఫరెన్స్. సో Cr2O7 2- plus 14H plus 6 electrons gives 2Cr+3 plus 7H2O. ఇక్కడ ఎంత డిఫరెన్స్? 2 ఎలక్ట్రాన్స్. ఎవరి దగ్గర యాడ్ చేయాలి? ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళ దగ్గర యాడ్ చేయాలి. సో HNO2 plus H2O gives rise to NO3- plus 3H plus 2 electrons. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని సేమ్ చేయాలి. ఇక్కడ 6 ఉంది, దీన్ని 6 చేయాలి. అంటే దీన్ని ఏం చేయాలి? 3 తో మల్టిప్లై చేయాలి. అవునా? యూ హావ్ టు మల్టిప్లై విత్ 3. సో ఈక్వేషన్ ని 3 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఇంటూ 3. సో 3HNO2 plus 3H2O gives rise to 3NO3- plus 6H plus 6 electrons. ఓకే. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఈ రెండు ఈక్వేషన్స్ ని యాడ్ చేయండి ఇప్పుడు. సో Cr2O7 2- just add 1 and 2 equations. Just add 1 and 2 equations. ఏమొస్తుంది? Cr2O7 2- plus ఇక్కడ 14H+ ఉంది, అక్కడ ఎంత H+ ఉంది? 6H+ ఉంది. అవునా? సో 14 - 6, this is 9 కదా. 5H+. సో 5H+, 6 electron cancel. అవునా? ప్లస్ 3HNO2 ప్లస్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 3 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో అది పక్కన పెట్టొచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ కి వెళ్ళిపోతాయి కాబట్టి. నౌ గివ్స్ ఇక్కడ ఏముంది? ఇక్కడ 2Cr+3 2Cr+3 ప్లస్ ఇంకా ప్రొడక్ట్స్ లో ఏమున్నాయి?
3NO3 మైనస్ ప్లస్ హైడ్రోజన్స్ ఆల్రెడీ అయిపోయినాయి, 6 ఎలక్ట్రాన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ మాలిక్యూల్స్ చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ లో 7H2 ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 3H2 ఉంది. 7 మైనస్ 3 ఎంత? 4H2. 4H2. సో దిస్ ఇస్ యువర్ ఫైనల్ ఆన్సర్. అంతే అంతే. దిస్ ఇస్ హౌ యుల్ బ్యాలెన్స్. ఇది హాఫ్ రియాక్షన్ మెథడ్. ఓకేనా? అదే బేసిక్ మీడియం లో తీసుకున్నారు అనుకోండి, సేమ్ మళ్ళీ OH మైనస్ యాడ్ చేయాలి బోత్ సైడ్స్, దెన్ యూ విల్ బి యాడింగ్. అంతే. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ నుంచి ఇంపార్టెంట్ ఏంటి అంటే లాస్ నేర్చుకోవాలమ్మా, ఇంక్లూడింగ్ హెస్ లా. లాస్ ఇంక్లూడింగ్ హెస్ లా నేర్చుకోవాలి, అలాగే ఎంట్రోపీ అండ్ ఎంథాల్పీ టర్మ్స్ నేర్చుకోవాలి. సో హియర్ దిస్ ఇస్ ద హెస్ లా. సో ఇది హెస్ లా. హెస్ లా చూసారనుకోండి, కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అంటే ఓవరాల్ గా మనకి టోటల్ హీట్ అన్నది ఎంత అవుతుందో ఇస్ కాల్డ్ యాజ్ హెస్ లా. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రియాక్షన్ ఉంది, ఏ నుంచి డీకి వెళ్ళాలి. ఏ నుంచి డీకి వెళ్ళాలి అంటే ఎంథాల్పీ డెల్టా హెచ్ అనుకున్నాం అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఓకేనా? దీనికి పట్టే డిస్టెన్స్ ఒక 5 కిలోమీటర్స్ అనుకుంటే, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు దీనికి కావాల్సిన హీట్, H1 అనుకుంటే, ఇక్కడ ఏ నుంచి బికి వెళ్ళడానికి సికి వెళ్ళి తర్వాత డికి వెళ్ళి తర్వాత బికి కూడా వెళ్ళచ్చు. దిస్ ఇస్ వన్ మోర్ ప్రొసీజర్. ఇప్పుడు దీనికి కావాల్సిన ఎనర్జీ H2 H3 H4 అనుకున్నాం అనుకోండి. దిస్ H1 is equal to H2 plus H3 plus H4. సో సింగిల్ స్టెప్ తీసుకున్నా సరే, టోటల్ అన్ని హీట్స్ యాడ్ చేసినా సరే ఇట్ ఇస్ సేమ్. దాన్నే హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అని పిలుస్తాం. ఓకేనా? సో దిస్ ఇస్ దిస్. ఇది ఒక డయాగ్రామ్ తో రిప్రజెంట్ చేయండి. సో A to B delta H1, B to C delta H2, delta H3. వాడు ఏం చెప్తాడంటే డెల్టా H is equal to all three. సో డెల్టా H1 plus H2 plus H3. ఇది 2 examples. సో సింపుల్ గా రాయండి కాన్స్టెంట్ లా. సో ఎప్పుడైనా సరే యు ఆర్ హ్యావింగ్ సమ్ ఎగ్జాంపుల్, ప్లీజ్ కోట్ ఇట్ విత్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఇది ఎంట్రోపీ డెఫినిషన్ అమ్మా. ఎంట్రోపీ అంటే ఏం లేదు, ర్యాండమ్నెస్ ఆఫ్ ద సిస్టమ్. మాలిక్యూల్స్ అనేవి ఎంత ర్యాండమ్ గా అరేంజ్ అయి ఉంటాయో మాలిక్యూల్ కి స్టెబిలిటీ అనేది అంత పెరుగుతుంది. సో ద ర్యాండమ్నెస్ ఆఫ్ ద సిస్టమ్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంట్రోపీ. సో డెల్టా ఎస్, ఎంట్రోపీని మనం డెల్టా ఎస్ తో రిప్రజెంట్ చేస్తాం. దాని ఫార్ములా ఏంటి? డెల్టా ఎస్ ఈక్వల్ టు క్యూ బై టీ. సో ఎంత హీట్ అయితే పడుతుందో టోటల్ సిస్టమ్ కి, క్యూ రివర్సిబుల్ అపాన్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ యాజ్ డెల్టా ఎస్. ఇది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం స్పాంటేనిటీ గురించి మాట్లాడతాం. సో ఆల్ స్పాంటేనియస్ ప్రాసెసెస్ ఆర్ థర్మోడైనమికలీ ఇర్రివర్సిబుల్ and entropy increases in all spontaneous process. So ప్రాసెస్ స్పాంటేనియస్ అంటేనే డెల్టా జీ గిబ్స్ ఎనర్జీ నెగటివ్ కింద చెప్తాం కదా. ఎంట్రోపీ గురించి చెప్పినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ విల్ బి పాజిటివ్ సైడ్. ఎందుకు? డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్ కదా. సో డెల్టా ఎస్ వాల్యూ విల్ బి పాజిటివ్ ఫర్ అ ఇర్రివర్సిబుల్ అండ్ అ స్పాంటేనియస్ ప్రాసెస్. సో అదే మీ సెకండ్ లా. ఓకే, ఇది థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఎంట్రోపీ ఆఫ్ అ ప్యూర్ పర్ఫెక్ట్ క్రిస్టల్ గురించి మాట్లాడితే అబ్సల్యూట్ జీరో దగ్గర ఎంట్రోపీ వాల్యూ ఇస్ జీరో. దీనికి మీరు ఎప్పుడైనా సరే ఒక డయాగ్రామ్ తో రిప్రజెంట్ చేయొచ్చు. యూ కెన్ డ్రా క్రిస్టల్ వెన్ ఆల్ ద మాలిక్యూల్స్ ఆర్ ఈక్వల్లీ అరేంజ్డ్. ఓకేనా? దీని కింద మీరు రాయొచ్చు, దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ క్రిస్టలైన్ బాడీ, సో ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ ఇంకొక డయాగ్రామ్ గీయొచ్చు, మాలిక్యూల్స్ అనేవి ర్యాండమ్ గా అరేంజ్ ఉన్నాయి. ఫర్ దిస్ ఎంట్రోపీ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఓకే, నెక్స్ట్ ఈక్విలిబ్రియం చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ ఏంటి అంటే లీ-చాట్లియర్ ప్రిన్సిపల్ తీసుకోండి అమ్మా. లీ-చాట్లియర్ ప్రిన్సిపల్ లో సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ వీడియో మ్యామ్ ప్లీజ్ డాలీ యూజర్ ఐడి డెఫినెట్లీ మై డియర్ డెఫినెట్లీ. లీ-చాట్లియర్ ప్రిన్సిపల్ లో ఏంటి అంటే ఈ సిస్టమ్ అన్నది డిపెండ్స్ అపాన్ ద ఫ్యాక్టర్స్. ఏంటి అవి అంటే ప్రెషర్, టెంపరేచర్, కాన్సంట్రేషన్, ఇనర్ట్ గ్యాస్. ఇనర్ట్ గ్యాస్ వల్ల కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర యాడ్ చేస్తున్నారో లేదో అది కూడా చూసుకోవాలి.
సో ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యేది మన లీ చాట్లియర్ ప్రిన్సిపల్. సో మీరు ప్రిన్సిపల్ అప్లై చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ మాట్లాడుతున్నారు అనుకోండి, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పెరిగితే ఫార్వర్డ్ రియాక్షన్, అదే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ పెంచారు అనుకోండి రియాక్షన్ అనేది బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. అలా యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. అలాగే కేపీకేసీ కూడా చూసుకోండి. సో కేపీకేసీ అంటే దే కెన్ ఆస్క్ యూ ద రిలేషన్ కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్. కాబట్టి ఏంటంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్ నుంచి క్యాలిక్యులేట్ చేయమనొచ్చు. సో ఫర్ దాట్ రీజన్ అది కూడా చూసుకోండి. సో ఇక్కడ కేపీకేసీ రిలేషన్ అడుగుతున్నారు. ఫర్ N2 + 3H2 గివ్స్ రైజ్ టు 2NH3. సో ఈక్వేషన్ కి డెల్టా ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా ఎన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? నంబర్ ఆఫ్ గ్యాషియస్ ప్రొడక్ట్స్ మైనస్ గ్యాషియస్ రియాక్టెంట్స్. సో దాని నుంచి 2 - 4 అంటే -2. సో డెల్టా ఎన్ వాల్యూ -2. సో దాని నుంచి ఒక ఎగ్జాంపుల్ రాస్తారు. ఓకే, ఇగో ఇది లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అమ్మా. సో ఫస్ట్ సైడ్ హెడింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఎలా రాస్తారు? ఫస్ట్ డెఫినేషన్ రాయాలి, ఎందుకంటే వాడు లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అడిగాడు. సో రైట్ ద డెఫినేషన్. తర్వాత ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేయండి. సో సైడ్ హెడింగ్స్ మాత్రం పక్కాగా ప్రెజెంటేషన్ లో పడాలి. సో ఏమేమి ఉన్నాయి? కాన్సన్ట్రేషన్, ప్రెషర్ కూడా రాయాలి, టెంపరేచర్ కూడా రాయాలి. ఓకే, అండ్ అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్. అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనుకోని చేంజ్ ఉండదు. ఈ 3 ఫ్యాక్టర్స్ మాత్రం పక్కాగా మెన్షన్ చేయాలి లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఫ్యాక్టర్స్ కి. నెక్స్ట్ దాని తర్వాత హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో H2O2 గురించి చదవండి, రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్ గురించి చదవాలి, అలాగే ప్రిపరేషన్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్. ఎన్ని నేర్చుకోవాలి మేడం అంటే మినిమం గా ఒక 3 ప్రిపరేషన్ టెక్నిక్స్, ఒక 3 కెమికల్ ప్రాపర్టీస్ నేర్చుకోండి చాలు, మోర్ దాన్ ఎనఫ్. ఏదైనా ఒక 3 లేకపోతే 3, లీస్ట్ కేసెస్ లో 3 గుర్తుండకపోతే 2+2 నేర్చుకోండి. 2 ప్రిపరేషన్స్, 2 కెమికల్ ప్రాపర్టీస్ నేర్చుకోండి. ఓకేనా? హైడ్రోజన్ కి యూజెస్ చదువుకోండి. అలాగే ఒక్కొక్కసారి రైట్ అ నోట్ ఆన్ హెవీ వాటర్ అంటాడు. హెవీ వాటర్ అంటే ఏం లేదు, వాటర్ అంటే H2O కదా, హెవీ వాటర్ అంటే D2O అంటే ఐసోటోప్ తీసుకుంటాం ఇక్కడ. హైడ్రోజన్ ఐసోటోప్ ఏంటి? హైడ్రోజన్ డ్యూటీరియం ట్రిటియం కదా, హైడ్రోజన్ ప్రోటియం డ్యూటీరియం ట్రిటియం కదా. ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోజన్ మనం దాని ఐసోటోప్ డ్యూటీరియం తీసుకుంటాం, D2O. ఓకేనా మ్యామ్? JEE 2026 ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ప్రైమ్ టైమ్ న్యూస్ యూజర్ ఐడి 26 ఇప్పుడు అప్పుడే కాదు నాన్న, నెక్స్ట్ ఇయర్ కి కదా. ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ బికాస్ ఇప్పుడు మనం ఐపీ రన్ చేస్తాం, తర్వాత ఎప్సెట్ ఉంది, దాని తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్ విల్ బీ ఫర్ దాట్ ఎగ్జామ్. ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ H2O2. సో ఏమేం యూజెస్ ఉన్నాయో రాస్తారు. 2 మార్క్ క్వశ్చన్స్ చెప్తాను నాన్న నెక్స్ట్ క్లాసెస్ లో. గ్రూప్ 13, గ్రూప్ 14. గ్రూప్ 13, గ్రూప్ 14 లో ఇంపార్టెంట్ ఏంటి అంటే డైబోరేన్ చూసుకోండి అమ్మా. B2H6 బనానా బాండింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బోరాన్ అన్నది 3 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే BH3 ఫార్మ్ చేయగలదు. జస్ట్ లైక్ నైట్రోజన్ విల్ ఫార్మ్ NH3, బోరాన్ హ్యాస్ టు ఫార్మ్ నైట్రోజన్ ఎలా NH3 ఫార్మ్ చేస్తుందో బోరాన్ కి 3 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇట్ క్యాన్ ఫార్మ్ BH3 అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే ఇది ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లైక్ BH3 డైమర్ ఫార్మ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. 2 BH3 మాలిక్యూల్స్ కలిసిపోయి B2H6 అనేది ఫార్మ్ చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ బాండింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఒక బోరాన్, ఇది ఇంకొక బోరాన్. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 6 హైడ్రోజన్స్. అవి ఎలా బాండ్ అవుతాయి అంటే బోరాన్ కి మొత్తం ఎన్ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3 వాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఐల్ బి డ్రాయింగ్ హియర్ 3 వాలెన్స్ ఎలక్ట్రాన్స్, 1 2 ఇంకొక వాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది 3. ఓకేనా? సో ఐఎమ్ డ్రాయింగ్ ఇట్ ఇన్ బిట్వీన్ 3. నెక్స్ట్ ఈ బోరాన్ కూడా 1 2 3. ఈ బోరాన్ కి 3 వాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఈ బోరాన్ కి 3 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో హైడ్రోజన్స్ ఉన్నాయి. సో హైడ్రోజన్ కి ఒక వాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఇవి హైడ్రోజన్ తో బాండ్ అయిపోయాయి. సో B2H4 అయిపోయింది. నెక్స్ట్ ఏముండాలి? H6 అంటే ఇంకా ఓన్లీ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. అలా ఎలా అవుతుంది? సో ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి, కానీ బాండింగ్ అన్నది ఓన్లీ ఈ బోరాన్ కి ఒక ఎలక్ట్రాన్, ఈ బోరాన్ కి ఒక ఎలక్ట్రానే ఉంది. హైడ్రోజన్స్ దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్, దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది. అవునా?
ఇక్కడ ఏం చేస్తుంది అంటే బ్రిడ్జ్ బాండ్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ హైడ్రోజన్ ది ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా. సో ఇక్కడ ఈ బోరాన్ ఎలక్ట్రాన్, హైడ్రోజన్ ది ఒక ఎలక్ట్రాన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏమవుతుంది. ఈ బాండ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హ్యావింగ్ 3 సెంటర్స్ 1 2 3. కానీ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్, బోరాన్ ఒక ఎలక్ట్రాన్, ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ తీసుకున్నా సరే ఏమవుతుంది? 3 సెంటర్స్ కానీ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఒక ఎలక్ట్రాన్ బోరాన్, ఒక ఎలక్ట్రాన్ హైడ్రోజన్. 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది BTH6 లో. ఎన్ని ఉంటాయి అలాంటివి? 2. 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ 2 ఉంటాయి. దీన్నే బనానా బాండింగ్ అని పిలుస్తాం. అలాగే బోరాన్ హైడ్రోజన్ 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్, 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్. ఇవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ మాత్రం ఓన్లీ 2 ఉన్నాయి. ఓకే, సో ఇవి చూసుకోండి. బోరాన్ కి చాలా ఇంపార్టెంట్ B2H6 డైబోరేన్ కి అడుగుతారు. బొరాక్స్ బీట్ టెస్ట్, అలాగే BF3 మాలిక్యూల్ ఫార్మేషన్. గ్రూప్ 14 లో వచ్చేసరికి ఎలక్ట్రోప్స్ అంటే గ్రఫైట్, ఫ్యూలరిన్ ఇవి అడుగుతారు. డైమండ్, ఎలక్ట్రోప్స్ గురించి రాయాలి. సేమ్ ఎలిమెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ లో ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఎలక్ట్రోపీ అంటాం. అండ్ దోస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్ వి కాల్ దెమ్ యాజ్ ఎలక్ట్రోప్స్. సో అది సిలికాన్స్ గురించి కూడా లెర్న్ అ స్మాల్ నోట్. ఓకే మ్యామ్, కెన్ ఐ నో వేర్ ఇస్ మ్యాథ్స్? మ్యాథ్స్ మీకు 8 o'clock కి సెషన్ అవుతుంది నాన్న. Full marks in SAQs. Sharon, definitely dear, you'll be scoring, not to worry. Okay, so these are the important questions from your P block elements. So ivi jagrattaga chadavandi, then definitely you will be able to score marks. Any doubts in today's class? Ardhamayaya? Is it clear? All right. So, okay. So, ivi important questions amma, important 4-mark questions for first year. Repu second year 4 marks chuddam. Okay. So, if you like the session, please do like the session. Also, if you haven't subscribed for the channel, you can click on the subscribe button. Okay, na? So, fine then. This is Jayashree and I'll be seeing you all in the next class. Thank you.